ఆర్పి గారు ఏంది పరిస్థితి? నిన్నటి నుంచి చూస్తున్నాను. ఒకటి మీ పైన దాడి అంటారు, కొంతేమో వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి మా పైన దాడి చేస్తున్నారని చెప్పేసి, టీడీపీ వాళ్ళు మా పైన దాడి చేస్తున్నారు వాళ్ళు అంటారు. నిన్న కేసీఆర్ నాని, అది మన కేసీఆర్ నాని అన్న పేరు నాని, కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు, విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టారు, చంద్రబాబు ఏమో పచ్చి అబద్ధాలు కూరని మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం. సిద్ధాంతమే సత్యం, అహింస మార్గం. మరి సత్యమే గాంధీ గారు నమ్ముకున్న మార్గం అయితే అసత్యం చంద్రబాబు గారు నైజం. మరి ఆయన నైజానికి తగ్గట్టే వారు విమర్శలు చేయడము మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున మేమంతా కూడా చాలా బాధపడుతూ వారికి. ఇప్పుడు ఒక చిన్న మాట ప్రేక్షకులారా, గాంధీ గారి గురించి గాడ్సే చెప్తుంది, గాంధీ గారి గురించి గాడ్సే ప్రభుత్వం చెప్తుంది. ఏమని చెప్తుందంటే గాంధీ గారి సిద్ధాంతాలు సత్యము ధర్మము అవి మేము పాటిస్తాము, వాళ్ళు పాటించరు, మా ప్రభుత్వం అంటుంది. అసలు ఇలా ప్రభుత్వం ఏడుందా? ప్రతిపక్షం లేని ప్రభుత్వంలో ఉండే విడుదల రజని మాట్లాడుతూ ఉంది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా నిలబడి మరీ చెప్తారు. నిన్నటి వరకు వాళ్ళ ప్రభుత్వమే కదా. అవునయ్యా, నిన్నటి వరకు అయిపోయింది. ఇంతకుముందు మాట్లాడేది నేను గాన 170 సీట్లలో నేను ప్రభుత్వం పెట్టి 164 అపోజిషన్కి వచ్చి నేను ఓడిపోతే నాకు 2-3 నెలలు పడుతుంది కోలుకోవడానికి. ఈ మనిషికి ఎంత ధైర్యం అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన ఏమో బాగా ఇటు నిగడ తీసుకొని కూర్చో ఉంటే వీళ్ళందరూ జనవరి 26 ఆగస్టు 15 చాక్లెట్ కోసం నిలబడతారు చూడు. ఇట్లా ఒకడు ఇట్లా ఇట్లా ఇట్లా, ఈమెమో ఇట్లా ఇట్లా అన్న చెప్పాడు, ఏదో ఒకటి చేయండి. అవునండి, ఏమంటారు ఇప్పుడు వాళ్ళు క్రమశిక్షణకి వెళ్ళిన కార్యకర్త వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళు అట్నే ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తారు అధినాయకుడికి. అధినాయకుడికి రెస్పెక్ట్ ఇవ్వాలబ్బా. గాంధీ గారితో ఎందుకు పోల్చుకుంటున్నారు అంటున్నాను నేను. ఇంకో పాయింట్, ఇప్పుడు ఏమనింది ఈవిడ, ఇప్పుడు ఎవడంటుంది ఈవిడ చంద్రబాబు గారు కరెక్ట్ కాదు అంట. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ కాకపోతే 164 సీట్లు యాడ్ నుంచి వచ్చినాయి. సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినాయి. మీరు కూడా ఇంట్లో కూర్చొని ఏడ్చుకోకుండా జనాలు తరివేస్తే మళ్ళీ ఏ సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉండదు. ఎట్ట మాట్లాడతారంట? ప్రతిపక్షం లేదు అన్నయ్యకి. జనాలు తరివేస్తే మళ్ళీ అన్నయ్య మంచోడు, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు అంటే, అన్నయ్య కరెక్ట్ అయితే అన్నయ్యకి ఎందుకు మంచి సీట్లు ఇవ్వలేకపోయారు? నువ్వు మంచిదాని అయితే నీకెందుకు ఓట్లే లేదు? నీకెందుకు ఇంత దిగజారుతనం వచ్చింది? ఇంకో మాట చెప్పనా, ఇక్కడ చూడు, కట్టు బొట్టు లిప్స్టిక్, ఈ చీర, ఈ అలంకరణ మీద ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదగా ఉంటే ఈరోజు 11 సీట్లకు మీరు దిగజారిపోయి ఉండేవాళ్ళ. అంటే నేను ఆడమనిషిని, నాకు మినిస్ట్రీ పదవి ఇచ్చారు, నేను హుందాగా ఉంటే బాగుంటుంది అన్న నీ శ్రద్ధని, ఇదే అలంకరణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల మీద పెట్టుంటే ఎలా ఉండేది? ఆంధ్రప్రదేశ్ పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలకి వాళ్ళ మెగా డిఎస్సీ ఉద్యోగాల మీద పెడితే ఎలా ఉండేది? సంపూర్ణ మద్యపాన నిషేధం మీద పెట్టుంటే ఎలా ఉండేది? గంజాయి తాగుతున్న పిల్లకాయల మీద శ్రద్ధ పెట్టుంటే ఎలా ఉండేది? హత్య రాజకీయాలు జరగకుండా ఉండకుండా పెట్టుంటే ఎలా ఉండేది? ఈ రోజు కూడా ఈవిడ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది ముందే మాట్లాడుంటే ఆ 11 సీట్లు కూడా వచ్చినట్టు కాదు. ఆ 170 మంది కూర్చొని మా వాళ్ళే మాట్లాడకుండా ఇంకేం చేస్తారో వచ్చి ఇంటికి కూర్చో ఉండేవాళ్ళు. ఈ వచ్చేసి ఆమె వచ్చి మాట్లాడుతూ ఉండదా పెట్టు. అలా చేయకూడదు అని చెప్తూనే రాజకీయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు ఇంట్లో కూర్చోక, ఎందుకంటే హాస్యాకరమైన విషయం ఏంటంటే, ఒకసారి అబద్ధమా నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే చంద్రబాబుని చూసి నవ్వుతున్నాను అబద్ధం సమాధానం చెప్పింది. ఇప్పటికీ ప్రమాణ స్వీకారం కాదు, ప్రయాణ స్వీకారం ఏడుందా? ఏడోళ్ళు దాక్కుని బతుకుతా చంద్రబాబు గారిని ఇంట్లో కూర్చోమంటున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. నేను చెప్పేది అది కాదు, ఇంకా బుద్ధి సిగ్గు లేకుండా మాట్లాడితేటమ్మా రజనమ్మ. ఒరే 164 సీట్లు వాళ్ళకి ఇచ్చి 11 సీట్లు మనకి ఇచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడకుండా ఒరే ఏడ ప్రాబ్లం జరిగింది, ఏడ తప్పు జరిగింది, మనం ఎందుకు రోడ్డు మీద పడిపోయినాం, మనం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాం, అన్న కూడా ప్రత్యక్ష హోదాలో లేకుండా యాడికి పోయినాడు అని ఆలోచించకుండా అబద్ధమా ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్విందంట. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం నేను పూర్తిగా చేస్తానన్న అన్న చెప్పింది అబద్ధం కాదా? టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల విలువ చేసే లక్షల ఇళ్ళని 100% సక్సెస్ చేసి పూర్తి చేసి ఆ తర్వాత ఈ మహానుభావుడు రాజకీయ పదవి తీసుకున్న తర్వాత వాటిని ఎందుకు ఇవ్వలేదు? వాటికి ఎందుకు రంగులేసి పూర్తిగా అట్ట పెట్టేశాడు? బూత్ బంగ్లాలాగా ఎందుకు పెట్టాడు? ఎందుకు ఆపాడు? అబద్ధం చెప్పేది ఎవరు? మీరు కాదు అబద్ధాలు చెప్పేది. బాబాయిని గొడ్డలతో నరికేసి గుండెపోటు ఎత్తని చెప్పారు చూసావా, అది అబద్ధం కాదా?
గీతాంజలి అనే అమ్మాయిని ఎక్కడో రైల్వే పట్టాల మీద వేసి చంపేసి ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పించారని చెప్పి ఇది కాదు అబద్ధం చేసేది జగన్మోహన్ రెడ్డి. అన్న ఏది చెప్తే అది రాసుకొని వచ్చేసి నిండుగా బొట్టు పెట్టుకొని మాట్లాడబాక, నోట్లో వస్తారు పెట్టు. అయ్యో వచ్చింది అసలు ఇటు పెట్టు అట్టాపు గుర్తు చేస్తాం. నవ్వు వచ్చింది కదా పక్కన పెట్టి. అసలు నీకెందుకు నవ్వు రావట్లేదు మొహంలో? నీ మొహంలో ఆ చిద్విలాసం ఏమైంది? నీ మొహంలో ఆ చరిష్మా ఏమైంది? నీ మొహంలో నవ్వెందుకు లేదు? అసెంబ్లీలో ఎవరన్నా రజనీ గారు చాలా బాగున్నారంట, నన్ను చూడు నా అందం చూడు ఒకళ్ళు ఏడన్నా సాగు ఈవిల్ డెట్ సినిమా తప్ప ఈవిడ మొహంలో ఏడైనా ఒక్కరొంతైనా ఆనందం కనబడుతుందా? జయంతి రోజు మనం ఎక్కడా కూడా మద్యం షాపులు తీయలేదు. మరి మద్యం షాపులు తీసినట్టుగా ఎక్కడ కనిపించిందో మనకైతే తెలియదు. జోగి రమేష్ గారు నిన్న సవాల్ కూడా విసరడం జరిగింది. చూపించండి మేము కూడా వస్తాం అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. మరి అలాగే నేను కూడా చంద్రబాబు గారిని నేరుగా వచ్చి ఎక్కడ దొరికింది ఎక్కడుందని చెప్పి చూపించమని నేను కూడా ఆయనని కోరుతా ఉన్నాను. అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీధికొకటి చొప్పున ఉన్న 43,000 బెల్ట్ షాపులు వెంటనే కూడా మూత పడేలా చేశారు. పడ్డాయి కూడా. చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ వ్యాపారాల ద్వారా అంటే ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తంగా కూడా మూత మద్యం దుకాణాలు వేస్తే వాటి చంద్రబాబు గారి హయాంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీధికొకటి చొప్పున ఉన్న 43,000 బెల్ట్ షాపులు వెంటనే కూడా మూత పడేలా చేశారు. పడ్డాయి కూడా. మీరేమో అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడమ్మా రజనమ్మ ప్రజలారా వింటున్నారా? మీకు ఒక మాట చెప్తున్నా వినండి. ఇప్పుడు 11 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేకుండా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవేం చేయాలి? అయ్యా మాలో ఏదో తప్పో జరిగింది, మేము ఎస్టిమేషన్ వేసాము, ఎక్స్పెక్టేషన్ చేసాము, అనుకున్నంత జరగలేదు, అనుకున్నంత సీట్లు రాలేదు, ఎక్కడ పొరపాటు జరిగిందో మా పరిపాలనలో మేము విశ్లేషించుకుంటాము, తెలుసుకుంటాము, దాని నుంచి మేము నేర్చుకొని 2029లో గెలుస్తామనే ఒక హుందాతనము మాట్లాడాలా. ఇప్పుడేం మాట అక్టోబర్ 2వ తారీఖు ముందు మేము పనిచేసినాము కానీ ఎవరో అమ్మినారు, ఎక్కడ చూస్తే బెల్ట్ అయిపోయింది. అక్టోబర్ 2వ తారీఖు మీరు ముందు ఉంటారు కాబట్టి ఓడిపోయినారు. మిమ్మల్ని జనాలు నడి రోడ్డు మీద పడదోసినారు, ఇంటి మీద కోడిగుడ్లు ఇసిరేసి ఆమ్లెట్లు వేసుకొని తింటా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఈ పేపర్లు ఏంది? ఈ పేపర్లో చూసి చెప్తుంది. ఈ పేపర్లు ఏమన్నా అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చిన స్టేటసా లేకపోతే అధికారంగా అథారిటీ ఉన్న పేపర్లు ఇవి? నువ్వు రాసుకొని దాంట్లో ఉండి అది ఎవరో పెద్ద ప్రపంచంలోని ఎవరో ఇవ్వన హోదాలాగా ఇది ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతుంది? ఓడిపోయినారు, అయిపోయింది. ఓడిపోయినారు, జనాలు చీదరించినారు, మిమ్మల్ని పక్కకు తోసేయినారు, మీరు వద్దన్నారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. నువ్వు కాదు మీ అన్నుండే కడపలో కూడా ఎమ్మెల్యే సీట్ ఓడిపోయింది, 164 వచ్చినాయి. మీ దాంట్లో మహామహులు కూడా అరాచకాలు అవినీతులు గొండలు చేసిన అందరినీ జనాలు తుడిచిపెట్టుకుపోయినారు. మళ్ళీ జరిగిపోయింది దాని గురించి ఎందుకు ఈ భాగవతం అంతా? ఇది ఎవరికి చెప్పాలా? ఇంకోటి అసలు దీనికి ఇప్పుడు జరగబోయే పరిస్థితికి ఏం సంబంధం? అంటే ఏదో ఒకటి చెప్పాలా, ఏదో ఒకటి ఇట్ట చేసే ఓడిపోయినారు, ఎందుకు కర్మ? అట్లా కనీసం ప్రెస్ ముందు కూడా మాట్లాడొద్దంటారు మీరు? నేను అనేది ఏంటంటే ప్రెస్ ముందుకు వచ్చి చేసిన తప్పులేదో ఒప్పుకొని జనానికి క్షమాపణ చెప్పి మేము ప్రతిపక్షంలో గట్టిగా ఉంటామని చెప్పుకో ఆడన గౌరవిస్తారు. ఎప్పుడో అక్టోబర్ 2వ తారీఖు ఇచ్చినారు ముందు, అది మేము చేయలేదు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఇవన్నీ కాదు, మీ అన్న సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు, అది ఎందుకు చేయలేదు? దాని గురించి మాట్లాడు. మీ అన్న చెప్పలేదా? ఇవన్నీ ఎందుకు బెల్ట్ షాపులు ముందు వచ్చింది? ఈ పేపర్లని ఏంది? యాడ్ నుంచి వచ్చింది? నీకు ఎవరు ఇచ్చారు ఈ పేపర్లు? ఏదైనా పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే గవర్నమెంట్ ఓటర్స్ లిస్ట్ లాగా యూట్యూబ్లో గూగుల్లో దొరికేలాంటి లిస్ట్ ఇది అందరూ చూసి చదువుకోవడానికి సిగ్గుండదు. పెట్టు. ఆఫ్ కోర్స్ వాళ్ళ అన్న మరి అధికార ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ వ్యాపారాల ద్వారా 4,380 మద్యం దుకాణాలు వెలివేస్తే వాటికి అనుబంధంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తంగా కూడా మూతబడి మద్యం షాపులో 20% వరకు కూడా తగ్గి 3,450కి చేరాయి. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఈ పేపర్లో ఏం రాసుకోవాలంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు అటర్ ఫ్లాప్ అయిందంటే మా అన్న మెట్ట మధ్యాహ్నం పట్టపగలు గంజాయి అమ్మినాడు, టిట్కో ఇల్లు ఆపేసినాడు, రోడ్లు బాగా చేయలేదు, పిల్లకాయలకి హత్యారాజకీయాలు నేర్పించినాడు,
తోటా చంద్రయ్య అనే వ్యక్తిని మిట్ట మధ్యాహ్నమే కంట మీద కత్తి పెట్టి కోసేసినారు. అమర్నాథ్ గౌడ్ అనేవాడిని కిరసాలపూడి చంపేసినాడు. మొత్తం అంతా అప్పు చేశాడు, సచివాలయం తాకట్టు పెట్టేసినాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, ఋషికొండను కూల్చినాడు, తిరుమల కొండ నాశనం చేసినాడు. అది చెప్పు రాసుకొని తప్పు జరిగింది అని చెప్పుకో, జనాలు కొంచెం క్షమిస్తారు. అసలు ఈ బెల్ట్ షాపులు, ఈ మందు షాపులు వీటి గురించి ఎవరు అడిగినారు? ఎవరు చెప్పన్నారు? ఇప్పుడు చెప్పినంత మాత్రం ఈవీఎం మిషన్లోకి వెళ్ళిపోయి ఓట్లు మారిపోతాయి. తప్పు చేసామని ఒప్పుకుంటే ఏముంది అక్కడ చెప్పుకోవడానికి? సమావేశం అయ్యారు కదా నాయకుడితో. సమావేశం ఏమీ లేదు అక్కడ. నాయకుడితో సమావేశం ఏముంది? సమావేశం నాయకుడు ఏం చెప్తాడు? సమావేశం చెప్పారు చెప్పమని బయటికి. అయితే ఏముంది ఇక్కడ చెప్పడానికి అంటున్నాను నేను. ఇప్పుడు వచ్చి మాట్లాడడానికైనా కనీసం ప్రమాణ స్వీకారం జరగలేదు. ఒక 2 నెలలైనా కూడా అధికార పక్షం ముందుకు పోలేదు. అందులో ఏదన్నా మంచో చూడో చెప్పడానికి. ఇప్పుడు వచ్చి ఇది చెప్తే ఏమొస్తుంది? అన్న చంపబట్టి కొట్టాడు, ఊదు పొక్కులు పట్టుకుని దెబ్బ 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 దంచాడు. ఏదో ఒకటి మాట్లాడంటే చిర్రెత్తుకుపోయి అక్క మంచి చీర కట్టుకొని అలంకరణ చేసుకొని నన్ను చూడు, నా అందం చూడు పెట్టుకొని వచ్చింది. పెట్టు. ఓకే, ఇవన్నీ కూడా మేమేదో చెప్తా ఉన్నామని చెప్పి అనుకోవద్దు. రాష్ట్రం మొత్తం కూడా ఇది గమనిస్తూ ఉంది. అట్లానే బాబు గారి పరిపాలన అయితే మాత్రం అందరికి కూడా తెలుసు. పొద్దున 10కి మొదలు పెడితే సాయంత్రం 10 దాకా మద్యం షాపులు అన్నీ తెరిసే ఉండేవి, దొరుకుతానే ఉండేది. ఇదంతా కూడా అధికారంగా. అనధికారంగా చూసుకుంటే 12 దాకా కూడా దొరుకుతాయి, ఆ పై కూడా దొరికే అవకాశాలు ఉండేవి. అది మీరు ఏమైనా మాట్లాడారు మధ్య షాపుల గురించి? నేనే మాట్లాడలే. మరి ఎందుకు మధ్య షాపుల టాపిక్ వచ్చారు ఈ రోజు? గర్వపడుతూ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక మన ప్రభుత్వంలో 11 గంటల నుంచి 8 గంటల వరకే. అసలు ఏం అర్థం కావడం లేదు. మధ్య టాపిక్ ఎందుకు వస్తుంది? అసలు ఇప్పుడు రాష్ట్రంలో 100 రకాల శాఖలు ఉంటాయి కదా. అసలు ఇప్పుడు మద్యమే ఎందుకు పట్టుకుంది? పొరపాటున ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముందేమన్నా వేసిందా? ఆ మిగిలింది ఏమన్నా గ్లాసులో మిగిలి ఉంటే సొసైటీ చూడకుండా తాగేసిందా? లేకపోతే ఇవన్నీ ఏంది? ఈ బెల్ట్ షాపులు ఏంది? నైట్ 12 దాకా ఉండేది. వీటికి ఓడిపోయిన దానికి ఏం సంబంధం? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. 2019 నుంచి అన్న 2020 దాకా పరిపాలించాడు. ఇప్పుడు ఈ విషయానికి ఓడిపోయిన దానికి ఏం సంబంధం? ఇప్పుడు ఇవి చెప్పడం వల్ల జనాలు మిమ్మల్ని ఆదరించేది ఏముందో? చీకొట్టేస్తే ఇగో ఈ చేష్టాలే అసెంబ్లీలో చేసి, ఈ వికిలి చేష్టాలు చేసి చంద్రబాబు గారిని బాధ పెట్టి, భువనేశ్వర్ గారిని తిట్టి, పవన్ కళ్యాణ్ 3 పిల్లలని తిట్టే ఇంత దిగజారిపోయి మొహంలో కూడా చూడు ఏమీ లేదు. ఏ మొహం ఏ చిన్న ఆనందం కూడా లేదు. ఇక్కడ చేసుకుంది మీరు. ఓకే, వద్దులే. మా వాళ్ళకి ఎట్లా మద్యం టాపిక్ ఇప్పుడు అపార్ట్మెంట్ దాని ఏమంటారు అసందర్భం. ఇప్పుడు మనం కూడా ఈ టాపిక్ ని ఇంతటితో క్లోజ్ చేసేద్దాం అండి. విడుదల రజనీ గారి టాపిక్ ని ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రజలారా, బెల్ట్ షాపుల గురించి, మందు షాపుల గురించి ఆల్రెడీ అటర్ ఫ్లాప్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోంచి ఒక యువ నారీమణి వచ్చింది, విడుదల రజనీ గారు. ఆవిడ సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది. అన్న ఎందుకంటే నన్ను చంపబట్టి 2 దెబ్బలు కొట్టాడు, ఏదో ఒకటి మాట్లాడండి, వాళ్ళు ఎక్కేస్తున్నారు, నా వల్ల కావడం లేదంటే మొత్తం సమావేశం అయినారు. అన్నేమో చైర్లో కూర్చో ఉన్నాడు, వీళ్ళేమో చిన్నపిల్లకాయలు చాక్లెట్లు ఇస్తారు కదా జనవరి 24కి, 26కి, ఆగస్టు 15కి అటు నిలబడుకున్నారు. పక్క రోజే ప్రెస్ మీట్. ఏం మాట్లాడాలంటే ఏదో ఒకటి మాట్లాడండి. మనం అసెంబ్లీలో ఏం మాట్లాడినాం? నోటుకు వచ్చింది మాట్లాడినాం, అదే మాట్లాడిన అన్నారు. నేను ఈరోజు ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నాను మిమ్మల్ని. ఈడ విడుదల రజని, మా రజనమ్మ చేసే పనులు పద్ధతులు ఎట్టుంటాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టపోయినా పర్వాలే, ఈవిడ మాత్రం అలంకరణ, చీర, జాకెట్టు, బొట్టు, హెయిర్ స్టైల్ మాత్రం టాప్ హీరోయిన్లు కూడా ఎవరు మెయింటైన్ చేయలేరు. ఒకసారి అంటే తన మీద తనకున్న శ్రద్ధ రాష్ట్రం మీద ఎందుకు లేదో నాకు అర్థం కావట్లే. ఒకసారి చూద్దాం. ఒకసారి అది పెట్టండి. ఇక్కడ చూడండి. ఈడ మీరు చూస్తే ఒక్క చీర, జాకెట్ కానీ, ఒక్క హెయిర్ స్టైల్ కానీ ఎక్కడా రిపీట్ అయ్యి ఉండదు. చూడండి, ఇదొకటి. చూడండి, 3వ నెంబర్ పై నొక్కండి. ఏడు చూడండి. ఈ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ నాకు ఎక్కడైనా ఇంకొక చోట చూపించండి. ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. ఏడ ఎక్కడైనా ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ ఒక పర్సనల్గా సినిమా ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని వీళ్ళకి ఎంతసేపు స్టైలిష్ ఫోటోల మీద తప్ప అభివృద్ధి మీద లేదు. చూడండి, చూడండి. ఇవన్నీ ఎప్పుడు చూసారు మీరు? నేను మామూలుగా ఫస్ట్ ఇచ్చి ఫాలో అవుతున్నానుగా. ఇటు చూడు, ఒక్కటైనా మోడియమ్మ బడవ. ఇది చూడు, ఈ డ్రెస్సు, ఈ డ్రెస్సు, ఈ డ్రెస్సు. ఒక పెద్ద పెద్ద కలెక్టర్లు ఉంటారు చూడు, ఐఏఎస్లు, వాళ్ళు చేసి మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే కరెక్ట్గా ఇటు చూడండి. ఒక్క చీరైనా ఎక్కడైనా రిపీట్ అయిందా అంటే ఆవిడ వేసుకోవడం తప్పు నేను అనడంలే. మనకు మన స్టైల్ మీద, మన పద్ధతుల మీద శ్రద్ధ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద కూడా శ్రద్ధ ఉండాలంటున్నా. అది డ్రెస్ చేసుకోవడం తప్పు నేను అంటున్నా. ఆవిడ నేను తప్పుగా చూసి మాట్లాడటంలే, తక్కువగా చూడలే. ఓకే, సరే.